రఘువంశ రాజుల్లో అందరూ దీన్ని ఒక వ్రతంగా పాటిస్తూ చనిపోయేటప్పుడు దీని ద్వారానే శరీరం విడిచిపెట్టారు. అంత బాగా నేర్చుకున్నారు చనిపోయేటప్పుడు దాన్ని ఉపయోగించే విధంగా. అందుకనే వాళ్ళు మోక్షాన్ని ముక్తిని భగవంతుని పొందారు. ఆ పరంపర మన దేశంలో చివరికి మహాకవి కాళిదాసు కాలం వరకు కొనసాగుతూ ఉండేది. రఘువంశ మహాకావ్యంలో మొదటి సర్గలో యోగేనాం తే తను త్యజాం అన్నదాన్ని బట్టి ఈ తథ్యానికి బలం చేకూరుతుంది. మెల్లమెల్లగా కాలప్రభావం వల్ల ఈ చర్య లుప్తప్రాయం అయిపోయింది, అంటే లేకుండా అయిపోయింది, తగ్గిపోయింది బాగా అన్నమాట. శ్యామాచార్యులు ఈ మహాయోగ సాధనను ప్రచారితము చేసి దానికి కొత్త విస్తృతి సంతరించారు. వారు దీన్ని పునరుద్ధరిస్తూ దీనిలోని కఠోర నియమాల్ని సులభం చేసి సంస్కరించి దీన్ని ఈ కాలపు దుర్బల మనోబలరహిత మానవ సమాజం కోసం సమర్థమైన శక్తి కూడా రూపంలోకి తీర్చిదిద్దారు.